ప్రభు అయిన యేసు 3 రకముల మనుషులను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. మొదటివాడు, ప్రభువా నీవెక్కడికి వెళితే నీ వెంటే వస్తానన్నాడు. కానీ ప్రభువు అతనికి చెప్తున్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారునికి తలవల్చుకున్నటకు స్థలం లేదు అని చెప్పాడు. అంటే ఆ వస్తానన్న వ్యక్తిని ప్రభువు వద్దని చెప్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువుతో ఉంటే ఏదో ఒకటి ఇంకా అలా బ్రతికేయొచ్చులని ఒక శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వ్యక్తిత్వం కలిగినవాడు కనుక ఈ లోకంలో మోసగాళ్లకు లేక అపవిత్రాత్మలతో నింపబడిన వాళ్లకు చాలా చాలా స్థలాలు ఉన్నాయి. కానీ మనిషి కుమారుడికి తలవల్చుకున్నటకు స్థలం లేదు అని చెప్పాడు. మరి రెండవ వానితో ప్రభు ఏమంటున్నాడో చూడండి. ప్రభువా నేను నీ వెంట వస్తాను, కానీ నా తండ్రి చనిపోయాడు, అక్కడికి వెళ్ళి ఆయన పాతి పెట్టేసి వస్తానన్నాడు. ప్రభు అతనితో చెప్తున్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఈ రెండవ వ్యక్తి ప్రభువుని చాలా ప్రేమించి భయభక్తులు కలిగి జీవించే మనస్తత్వం కలిగిన వాడే. కానీ అతనికి తండ్రి చనిపోయాడు అంటే ప్రభు అన్నాడు, అతను ఎలాగో చనిపోయాడు, అంతకంటే శ్రేష్టమైంది ప్రభువును వెంబడించుట అని తన యొక్క మనస్సులో ఉన్న మాటను తనను ప్రేమించిన శిష్యుడితో తెలియచేస్తూ ఉన్నాడు. ఇక మూడో రకం వ్యక్తి, ప్రభువా నీ వెంటే వస్తాను, కానీ నా ఇంటి వాళ్ళ దగ్గర నేను పర్మిషన్ తీసుకొని వస్తానని చెప్పాడు. ప్రభు అతనితో ఏమంటున్నాడో తెలుసా? నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అనగా పని చేయాలి అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళాలి, అంతేగాని ఒకసారి ఇంటి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుమతిని కూడా తీసుకొని వస్తాను అనేది ఆయనకి ఇష్టము కాని పని. అందుకే ప్రభువు చెప్తున్నాడు, ఇలాంటి వారు నాకు పాత్రులే కారు అని చెప్పాడు. ప్రభువును వెంబడించడానికి, ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి సిద్ధ మనస్సు కలిగిన వారు ప్రభువుని అప్పటికప్పుడే సోదరులారా ఆయన యొక్క మాటను హృదయంలో చేర్చుకొని దేవుని ప్రేమించి దేవుని వెంబడించే వారికి ఆయన సన్నిధిలో అత్యధికమైన ప్రాధాన్యతనిస్తాడు. అంతేగాని ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు. మా వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పి తర్వాత నేను రాను అనే కన్నా ప్రభు ముందే చెప్తున్నాడు, ఇలాంటి వారు నాకు అసలు పాత్రులు కారు అని. కనుక ఈ 3 రకాల్లో ఎవరికి మరి పోలి ఉన్నామో మనలను మనం పరీక్ష చేసుకుని ప్రభువును ప్రేమించే శిష్యులుగా ప్రభువుతో కూడా ఉండి, ఎందుకనగా ఈ లోక సంబంధమైన బంధాల కంటే పరలోక సంబంధమైన పౌరస్థితి చాలా గొప్పది అని విశ్వసించి సాగిపోదాం.